హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అలా 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరి కోసం హిందీ పరీక్ష 30వ ప్రశ్న నిబంధ కోసం మీరు ఇబ్బంది పడకుండా మంచిగా పరీక్ష రాయాలని 8కి 8 మార్కులు మీరు పొందాలని మీకోసం నిబంధ కృత్రిమ ఉపగ్రహ చేయడం జరుగుతుంది. ఏ విధమైన భయపడాల్సిన భయాలతో పని ఏమీ లేదు. జనరల్ ఎస్సే ఇలాంటి వాక్యాలతోనే ఉంటుంది, ఇలాంటి పదాలతోనే ఉంటుంది, ఇలాంటి మ్యాటరే ఉంటుంది. కాబట్టి ఈ మ్యాటర్ని చక్కగా అర్థం చేసుకోండి. కృత్రిమ ఉపగ్రహ ఇక్కడ చూడండి నాన్న, 16 పదాలు పైన ఇచ్చున్నారు. ముందు ఈ 16 పదాల అర్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆ తర్వాత జనరల్ ఎస్సేలోకి వెళ్ళి ఆ బ్లాంక్స్ అన్నిటిని ఎలా ఫిల్ చేయాలి, అసలు మ్యాటర్ ఏంటి అనే అర్థం మొత్తాన్ని మళ్ళీ మనం నిదానంగా తెలుసుకుందాం. ముందుగా పైన ఇచ్చిన 16 పదాలు ఏంటో తెలుసుకుందాం. సమస్త సమాచార్ అంటే పూర్తి సమాచారం. సుఖ సువిధ అంటే సుఖ సౌకర్యాలు. విశేష మహత్వం ప్రత్యేకమైన గొప్పతనం. విజ్ఞాన్ సైన్స్. స్పుతనిక్ 1 అంటే ఇదొక కృత్రిమ ఉపగ్రహం యొక్క పేరు అన్నమాట. పరిక్రమ అంటే ప్రదక్షిణలు చేయడం, రౌండ్ చుట్టడం అన్నమాట. ఉపగ్రహ అంటే ఉపగ్రహం. ఆర్యభట్ట ఇది కూడా ఒక కృత్రిమ ఉపగ్రహం యొక్క పేరు అన్నమాట. ఖనిజ్, ఖనిజ్ అంటే ఖనిజ పదార్థాలు. జాన్కారీ, జాన్కారీ అంటే సమాచారం, కలెక్ట్ చేసిన సమాచారం, మనకు లభించిన సమాచారం. మౌసం, మౌసం అంటే వాతావరణం. కృత్రిమ ఉపగ్రహ, కృత్రిమ ఉపగ్రహ అంటే మానవుడి ద్వారా తయారు చేయబడిన ఉపగ్రహాలని కృత్రిమ ఉపగ్రహం అని అంటారనమాట. విశ్వకే, విశ్వకే అంటే విశ్వ అంటే ఏంటి, మన ప్రపంచం, మన ప్రపంచము యొక్క అని అర్థం. కిసానోంకో, కిసాన్ అంటే ఫార్మర్, రైతులకి. శిక్ష, శిక్ష అంటే ఎడ్యుకేషన్, చదువు, విద్య. వైజ్ఞానిక ప్రగతి, వైజ్ఞానిక ప్రగతి అంటే మన సైన్స్ అభివృద్ధి చెందడం. సైంటిస్టులు చేసిన ఈ ప్రయోగాలు వగైరా ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం, ఒక మంచి డెవలప్మెంట్ని, ఇంప్రూవ్మెంట్ని మనం సాధించడం అని అర్థం దానికి. ఇక జనరల్ ఎస్సేలోకి వెళ్దామా. చూడండి జనరల్ ఎస్సే. ఆధునిక యుగ్ డాష్ కా యుగ్ హై. ఇక్కడ మొదటి డాష్లో ఏమొస్తుంది, విజ్ఞాన్. ఆధునిక యుగ్ విజ్ఞాన్ కా యుగ్ హై. ఈ ఆధునికమైన యుగము సైన్స్ యొక్క యుగము. విజ్ఞాన్ నే మానవ జాతికి డాష్ కే లియే అనేక ఆవిష్కార్ కియే హై. ఇక్కడ ఇచ్చిన ఈ డాష్లో సుఖ సువిధ అనేది రాయాలన్నమాట. అంటే ఏంటి, సుఖ సౌకర్యాలు. విజ్ఞాన్ నే మానవ జాతికి సుఖ సువిధ కే లియే అనేక ఆవిష్కార్ కియే హై. ఈ సైన్స్ అనేది మన మానవ జాతి యొక్క సుఖ సౌకర్యాల కోసం ఎన్నో ప్రయోగాల్ని చేసింది. ఉన్మే కృత్రిమ ఉపగ్రహ డాష్ రఖతే హై. ఇక్కడ ఈ డాష్లో విశేష మహత్వ రఖతే హై అని రాయాలి. అంటే ఏంటి, వాటిలో ఈ కృత్రిమ ఉపగ్రహాన్ని ఈరోజు మనం చెప్పుకుంటున్న ఇది ఒక ప్రత్యేకమైన గొప్పతనాన్ని కలిగి ఉంది అని చెప్పవచ్చు. ग्रहों की डैश करने वाले ఆకాశీయ పిండోं को డాష్ कहते हैं. ఇక్కడ 2 డాష్లు ఉన్నాయి ఈ వాక్యంలో. మొదటి డాష్లో పరిక్రమ అని రాయాలి, రెండవ డాష్లో ఉపగ్రహ అని రాయాలి. చూద్దాం ఒకసారి ఆ 2 పదాలను పెట్టి చదివి చూద్దాం. గ్రహోं की परिक्रमा करने वाले ఆకాశీయ పిండోं को ఉపగ్రహ कहते हैं. అంటే గ్రహాలని చుట్టూ తిరుగుతూ ఆకాశంలో ఉండే ఈ గ్రహాలని ఉపగ్రహాలు అని అంటారు అని అంటున్నారు. మానవ ద్వారా ధర్తీకి పరిక్రమా కర్నే కే లియే బనాయే గయే యంత్ర కో డాష్ కహతే హై. ఇక్కడ ఈ డాష్లో కృత్రిమ ఉపగ్రహ అని రాయాలి. ఏంటది, మానవ ద్వారా ధర్తీకి పరిక్రమా కర్నే కే లియే, మానవుడి ద్వారా భూమి చుట్టూ తిరగడానికి తయారు చేయబడిన యంత్రకో, ఆ యంత్రాన్ని
డాష్ కహతే హై అన్నారు. ఏమంటారు? కృత్రిమ ఉపగ్రహ కహతే హై, కృత్రిమ ఉపగ్రహ అని అంటారన్నమాట. सर्वप्रथम रूस ने 1957 में डैश कृत्रिम उपग्रह को अंतरिक्ष में भेजा. 1957 సంవత్సరంలో మొట్టమొదటగా రూస్ అంటే రష్యా వాళ్ళు డాష్ కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారట. ఏ ఉపగ్రహము? స్పూతనిక్ 1. 1957లో స్పూతనిక్ 1 అనే కృత్రిమ ఉపగ్రహాన్ని ఆకాశంలోకి పంపించడం జరిగిందనమాట. భారత్ నే 1975 में अपना पहला उपग्रह डैश को अंतरिक्ष में भेजा. ఇక భారత్నే మన భారతదేశం వాళ్ళు 1975 సంవత్సరంలో అపనా పెహలా ఉపగ్రహ మన మొదటి ఉపగ్రహంగా డాష్ని అంతరిక్షంలో పంపించారు అంటున్నారు. ఏ ఉపగ్రహాన్ని? ఆర్యభట్ట. ఈ డాష్లో ఆర్యభట్ట అనేది రావాలన్నమాట. तब से आज तक कई कृत्रिम उपग्रह धरती से संबंधित नई सी बातों की डैश दे रहे हैं. तब से आज तक అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా కయ్యి కృత్రిమ ఉపగ్రహ ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలు ధరతీసే సంబంధిత మన భూమికి సంబంధించి నయీసీ బాతోంకి ఎన్నో కొత్త కొత్త విషయాల్ని డాష్ దే రహే హై అంటే ఏంటి? జాన్కారీ దే రహే హై. ఆ డాష్లో జాన్కారీ అనేది రావాలన్నమాట. జాన్కారీ అంటే ఏంటి? సమాచారాన్ని ఇస్తున్నాయి. జమీన్ కే అందర్ రహే డాష్ గ్యాస్ ఆదికి జాన్కారీ దేతే హై. జమీన్ కే అందర్, జమీన్ అంటే ఏంటి? నేల అన్నమాట. నేల లోపల ఉన్న డాష్, నేల లోపల ఏమేమి ఉన్నాయి? బొగ్గని, మాంగనీస్ అని, అబ్బరకం అని ఇలా ఏమేమో ఖనిజ పదార్థాలు మన భూమి లోపల దొరుకుతూ ఉంటాయి కదా. భూమి లోపల ఎక్కడ ఏముంది అనేది కూడా జమీన్కే అందరు రహే ఖనిజ్, అలాంటి వాటిలన్నింటినీ ఖనిజ పదార్థాలు అంటారు. అంటే ఆ డాష్లో ఖనిజ్ అనేది రావాలి. గ్యాస్ మొదలైన వాటిని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుందన్నమాట. సముద్రమే ఉడితే తుఫాన్ డాష్కి జాన్కారీ దేతే హై. ఇంకా సముద్రంలో వచ్చే తుఫాన్ల గురించి అయితేనేమి, ఇంకా మౌసంకి జాన్కారీ, ఇక్కడ ఈ డాష్లో ఏం రావాలి? మౌసంకి జాన్కారీ, మౌసం అనేది రావాలి. సముద్రంలో వచ్చే తుఫాన్ల గురించి, వాతావరణం గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డాష్ కిసీ భీ రాజ్య మే చల్ రహే ఖేల్ హమ్ ఘర్ బైఠే హీ దేఖ్ సక్తే హై. డాష్, ఇక్కడ ఈ డాష్లో విశ్వకే అని రావాలి. విశ్వకే అంటే ఏంటి? ప్రపంచము యొక్క కిసీబీ రాజ్యమే, ఏ స్టేట్లో అయినా సరే జరుగుతున్న ఖేల్ ఆటలు, ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏదైనా ఆటలన్నిటినీ హమ్ ఘర్ బైఠే హీ దేఖ్ సక్తే హై, మనం ఇంటి దగ్గర కూర్చొనే చూడగలం అన్నమాట. छात्रों को डैश संबंधी कार्यक्रम डैश खेती संबंधी समाचार देते हैं. छात्रों को అంటే ఏంటి? స్టూడెంట్స్కి. డాష్ సంబంధీ కార్యక్రమం, స్టూడెంట్స్కి ఎలాంటి కార్యక్రమాలు కావాలి? శిక్షా సంబంధీ కార్యక్రమం అంటే ఇక్కడ ఈ డాష్లో శిక్ష అనేది రావాలి. పిల్లలకి చదువులకి సంబంధించిన కార్యక్రమాలు. డాష్ ఖేతీ సంబంధీ సమాచార్, ఖేతీ అంటే ఏంటి? వ్యవసాయం సంబంధించిన సమాచారం ఎవరికి కావాలి? కిసానోంకో, అంటే ఈ డాష్లో కిసానోంకో అని రావాలన్నమాట. కిసానోంకో ఖేతీ సంబంధీ సమాచార్ దేతే హై, వ్యవసాయదారులకి, ఫార్మర్స్కి వ్యవసాయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరుగుతుంది. కృత్రిమ ఉపగ్రహ జాసూస్ కా కార్య భీ కర్తే హై. జాసూస్ అంటే ఒక సిఐడి టైప్లో అన్నమాట, ఒక గూఢచారిలాగా. ఈ కృత్రిమ ఉపగ్రహాలు ఒక గూఢచారిలాగా కూడా పనిచేసి మనకి ఇన్ఫర్మేషన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. आज हम धरती और सौरमंडल से संबंधित डैश कृत्रिम उपग्रहों के कारण ही जान ले रहे हैं. ఇక్కడ ఈ డాష్లో ఏమొస్తుంది? సమస్త సమాచార్. ఇక్కడ సమస్త సమాచారం అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఈ డాష్లో ఏమంటున్నాడు? ఆజ్ హమ్ ధర్తీ ఔర్ సౌరమండల్ సే, ఈరోజు మనం మన భూమికి సంబంధించిందైనా కానీ, మన సౌరమండలానికి సంబంధించిందైనా కానీ సమస్త సమాచారం, పూర్తి సమాచారాన్ని కృత్రిమ ఉపగ్రహంకే కారణం హి, ఈ కృత్రిమ ఉపగ్రహాల కారణంగానే జాన్లే రహే హై, తెలుసుకోగలుగుతున్నాం.
आज मानव की डैश और सुखमय जीवन का प्रमुख आधार कृत्रिम उपग्रह ही है. ఇక్కడ ఈ డాష్లో చివరిగా ఈ లాస్ట్ డాష్లో వైజ్ఞానిక ప్రగతి అనేది రావాలన్నమాట. అంటే సైంటిస్టులు చేసిన ప్రయోగాలు సక్సెస్ఫుల్ అవ్వడం, ఈ అభివృద్ధి అని ఇవన్నీ కూడా మీనింగ్స్ అక్కడ వస్తాయి. చూద్దాం ఒకసారి ఇక్కడ ఈ లైన్లోకి వెళ్ళి. ఆజ్ మానవుకి, ఈరోజు మానవుడి యొక్క వైజ్ఞానిక ప్రగతి అంటే సైన్స్లో అతను అభివృద్ధి చెందడం, ఔర్ మరియు సుఖమయ జీవనక సుఖంగా జీవించడానికి ప్రముఖ ఆధార్, ముఖ్యమైన బేస్మెంట్, ఆధారం ఏంటి? కృత్రిమ ఉపగ్రహి హై. ఈ కృత్రిమ ఉపగ్రహాలే అని చెప్తున్నాడు. ఇది నాన్న కృత్రిమ ఉపగ్రహ జనరల్ ఎస్సే. ఇక ఇలాంటి మీకు ఎగ్జామ్ రోజు వరకు కూడా మీకు పనికి వచ్చే, మీకు ముఖ్యమైన, మీకు మార్కుల్ని తెచ్చిపెట్టే మంచి మంచి వీడియోల్ని ప్రతి క్షణం మీకోసం ఆలోచించి పెట్టడం జరుగుతూ ఉంటుంది. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.